ఓకే డాక్టర్ గారు. బావుంది మీరు చెప్పింది. కాకపోతే మొదటి 3 నెలల్లో అంటే స్త్రీకి గర్భధారణ చేసే స్త్రీకి వాంతులు కలుగుతాయి. అండ్ చాలా వాటి పైన ఇరిటేషన్స్ ఒస్తాయి. కొందరికి రైస్ స్మెల్లే పడదు. కొందరికి అసలు కర్రీ స్మెల్ పడదు. ఊరికే పడిపోతుంటారు. సో, అట్లాంటి టైంలో ఈ ఫుడ్ అంతా వాళ్ళకి ఒంటికి పడుతుందా అసలు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. నిజంగా ఐ అప్రిషియేట్ దిస్ క్వశ్చన్. ఇది ప్రతి ఒక్క స్త్రీ కూడా గర్భధారణ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి అంశాలు ఇవి మీరు చెప్పినట్టు. ఇవి ఫస్ట్ మెయిన్గా ఏంటంటే శరీరంలో ఒక ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అంతకు ముందున్నటువంటి శరీరం కాదు, శరీరంలో మార్పు చేకూరుతూ ఉంటుంది. అందులో పొట్టలో ఒక రకమైన వికారము, వాళ్ళ స్థానాలలో ఒక రకమైనటువంటి మార్పులు, తర్వాత ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అప్పుడు తర్వాత అది ఒక రకమైన అభద్రతాభావం అనడం కంటే ఏదో తెలియని భయం ఉంటుంది, ఏదో తెలియని ఒక మార్పుని జరుగుతూ ఉంది నా శరీరంలో, టెన్షన్గా ఉంటుంది. ఎలా ఉంటుందో ఇప్పుడు మరి ఉంటుందో ఉండదో, ఎలా ఉంటుందో నా అని శరీరంలోనే కాకుండా వాళ్ళు మానసికంగాను ఎమోషనల్గాను కూడా వాళ్ళు స్టేబుల్గా ఉండలేరు. ఒక రకమైన ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంటుంది. అందుకనే నేను ఏం చెప్పానంటే మొదటి నెలల్లో ధ్యానం చాలా ఇంపార్టెంట్. ఆ ధ్యానంలో అక్కడ కలిగేటటువంటి మార్పుల్ని, మానసికంగా వచ్చేటటువంటి మార్పులు, ఎమోషనల్ సిస్టంలో వచ్చేటటువంటి మార్పులు, మన శరీరంలో కలిగేటటువంటి మార్పులు, ఈ మూడింటిని గమనిస్తూ వాటిని ఆహ్వానిస్తూ వ్యతిరేకించకుండా, రిజెక్ట్ చేయకుండా, జస్ట్ యాక్సెప్ట్ చేస్తూ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఫీలింగ్, ఎవ్రీ ఎమోషన్, ఎవ్రీ చేంజ్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ మెడిటేషన్ చేయాలి. సో తీసుకునే ఆహారం ఎక్కువగా పుల్లని ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆహారం ఏది తిన్నా కూడా వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. లోపల ఒక రకమైనటువంటి ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది.